ఇటువంటి ఆరాధనను జరిగించినటువంటి ఆయన నామానికి మరొకమారు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కూర్చిన మీ అందరికీ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారికి కూడా వందనాలు తెలియపరుస్తూ కొద్ది సమయము జీవము కలిగిన మాటలను మనము ధ్యానం చేద్దాం. పిల్లరా, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందామండి. దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అనే మాటను అక్కడ మనం చూస్తున్నామండి. మేలు కోసము ఎదురు చూస్తున్నటువంటి మనతో, ఆశీర్వాదాల కోసము ఎదురు చూస్తున్నటువంటి మనతో దేవుని మాట, దైవ వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మేలు కలగకుండా ఉండటానికి మన పాపములే కారణముగా ఉన్నాయంట. అనేక విషయాల్లో మేలును ఆలోచిస్తున్నటువంటి పిల్లరా, కుటుంబ విషయాలలో, పంటల విషయాలలో, ఉద్యోగ విషయాలలో, ప్రతి విషయంలో ఆయన ద్వారా మేలును నేను పొందాలి, ప్రభు ద్వారా మేలును నేను పొందుకోవాలి, నా కుటుంబం పొందుకోవాలి అనే ఆశతో, ఆలోచనతో ఉంటున్నటువంటి బిడ్డలతో ప్రభు అంటున్నాడు, అవి పొందకుండా ఉండటానికి చేస్తున్నటువంటి అపరాధములు లేదా పాపములే కారణం. పుల్లరా, మనం గమనించుకున్నట్లయితే మేలు పొందేటటువంటి విషయాల్లో ప్రకృతి కూడా మనకు సహాయం చేయాలి, కాదంటారండి? వాతావరణం కూడా మనకి అనుకూలముగా ఉండాలి. ఇవన్నీ ప్రకృతి కానీ వాతావరణము కానీ అనుకూలంగా ఉండాలంటే దేవుని సహాయము ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు వర్షాలు మెండుగా ఉంటే మంచిగా పంటలు పండిస్తాం, మంచిగా ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా ఆ పంటను మనం చూస్తాం. అది కూడా మేలే, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, అది కూడా మేలే అని. చాలా సంవత్సరాల పాటు సరైనటువంటి పంటలను మనం చూడలేం, ఎందుకంటే ప్రకృతి సహకరించదు, వాతావరణము సహకరించదు, అదంతా కూడా అననుకూలముగా ఉంటుంది. కాబట్టి మేలును, పంట అనే సమృద్ధి అనే పంట అనేటటువంటి మేలును మనం చూడలేం. 24వ వాక్యాన్ని గనక మనం చూస్తే, వచనాన్ని గనక మనం చూస్తే, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు. అంటే ఏ వర్షము పడాలన్నా, దాని కాలమున వర్షము రావాలన్నా ఆయన మాత్రమే కురిపించాలి. తద్వారా వర్షాన్ని సమృద్ధిగా పొందిన మనము పంట అనే మేలును మనం చూస్తాం, పంట సమృద్ధిగా మనం చూస్తాం. మరి అది తెలిసినటువంటి మనం ఏమనుకుంటున్నామంటే పిల్లరా, నిర్ణయించబడిన కోత కాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకుంటాం కాదండి పిల్లరా. ఇలాగ ప్రభువుకి ప్రార్థన చేస్తే తగిన కాలమందు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మేలులతో నింపబడతాం, వర్షాలు సమృద్ధిగా వస్తాయి అని బిడ్డలు అనుకోవట్లేదంట. ఈ అనుకోవటాన్ని బట్టి, అనుకోలేకపోవటాన్ని బట్టి మీ దోషములు వాటి క్రమమును ఏం చేశాయంట? తప్పించాయి. ఏటి క్రమము? వర్షాలను, లేకపోతే ఆయా కాలములను ప్రకృతి మనకు సహాయం చేయాలని చెప్పే కదా పిల్లరా. వాతావరణము, ప్రకృతి మనకి సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు మన దోషములు ఏమయ్యాయంటే వాటి క్రమములను తప్పించేటట్లు ఎవరు చేశారు? దేవుడు గారు చేసింది. ఎవరంట? మనము. వాటి క్రమములలో ఎందుకు వర్షాలు సమృద్ధిగా లేదు, ప్రకృతి ఎందుకు
సహకరించట్లేదు, వాతావరణం ఎందుకు సహకరించట్లేదంటే వాటి క్రమమును ఎవరు తప్పించారంటే మనం చేస్తున్నటువంటి దోషములు, పాపముల ద్వారా వాటి క్రమమంతా ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లరా తప్పిపోయింది. కాబట్టి క్రమము తప్పిపోయిన తర్వాత సరైనటువంటి ప్రకృతి వాతావరణము మనకు సహాయము చేయకుండా అననుకూల పరిస్థితుల్లో మరి ఉండేటప్పుడు ఎందుకు మనకి పరిస్థితులు కలిగాయి అని ఆలోచన చేస్తే ఆ ఆలోచనకి కారణం ఏంటంటే మన అపరాధములు, మన దోషములు. మీకు మేలు కలుగకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనం చేస్తున్న అపరాధములు, దోషములు. వీటన్నిటిని బట్టి ఏమవుతుందంటే వాటి క్రమము, ప్రకృతి క్రమమంతా కూడా, ఋతువుల క్రమమంతా కూడా ఏమైపోతుందంటే పిల్లరా తప్పిపోతుంది. కాబట్టి పంటలలో మనము మేలులను, సమృద్ధిని చూడలేకపోతున్నాం. మరి ఇక పంటలు సరిగ్గా పండకపోతే మరి ఆర్థిక భారాలు ఖచ్చితంగా ఏమవుతాయంట? ఎక్కువైపోతాయి. ఆర్థిక భారాలు ఎక్కువైపోతాయి, ఆర్థిక శ్రమలు ఎక్కువైపోతాయి. అప్పుడు ఆశించిన మేలులను, ఆశించిన దీవెన మనము పొందుకోలేం. కాబట్టి పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మన అపరాధములు, మన దోషములు. క్లియర్ గా ప్రభు అంటున్నారు, మీరు మేలు ఆశిస్తున్నారు. ఆమేన్. మేలు మనం ఆశిస్తున్నాం. ఆ మేలు పొందకుండా, కలగకుండా ఉండటానికి కారణం ఎవరును నిందించాల్సిన అవసరం ఉందా పిల్లారా? ఫలానా వాళ్ళ వల్ల నాకు వచ్చేది కూడా ఆగిపోయింది అని అనుకోవడానికి లేదు. దేవుడు ఇలా చేశాడు అని అనుకోవడానికి లేదు. ప్రభు అంటున్నాడు క్లియర్ గా, మేలు కలవకుండా ఉండటానికి మన అపరాధములే. ఏ గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనాన్ని గనక మనం చూస్తే, ప్రియా దేవుని సంగమా, 3వ అధ్యాయము చివరి వచనం రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే, 3వ అధ్యాయము చివరి వచనం, సాగిల పడుదము రండి, మరుగు చేయునుగాక, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును, మన పితరులను మన బాల్యము నుండి మన దేవుడైన యెహోవాకు, అదిగో బాల్యము నుండి మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము. ఎప్పటి నుంచి అంట పిల్లరా? బాల్యము నుండే అంట. ఆ లిస్టులో, ఆ పాపము చేసేటువంటి లిస్టులో ఎవరున్నారు? మనమును, మన పితరులు కూడా అంటారు. చూడండి పిల్లరా, మనమున్నాం, మనల్ని దాటి వెళ్ళిపోయిన వారు కూడా బాల్యము నుండి ఆయనకు విరోధముగా పాపము చేసిన వారిగా ఉన్నారు. అందుకనే బైబిల్ గ్రంథం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సిగ్గునొందిన వారమై సాగిల పడదాం రండి. ఇప్పటికైనా సిగ్గుపడదాం. ఎందుకు? ఆశించిన మేలు కలగట్లేదు, ఎందుకు కోరుకున్నది జరగట్లేదు అంటే బాల్యము నుండి మనము చేస్తున్న, మన పితరులు చేస్తున్నటువంటి ఈ అపరాధములు, పాపములే కారణమని బైబిల్ మనతో మాట్లాడుతుంటుండగా, ఆ కారణము తెలుసుకున్న మనము ఎక్కడికి రావాలంట? దేవుని సన్నిధికి. ఎందుకోసం? సాగిల పడటానికి రావాలి. సిగ్గునొందిన వారమై. ఎందుకు సిగ్గు ఇక్కడ? మన పాపమును బట్టే ఇవి కలగట్లేదు కదా, మన అపరాధమును బట్టే మేలు చూడలేదు కదా, మనం చేస్తున్న పనులు బట్టే ఆ మేలు కలగట్లేదు. కాబట్టి ఇక్కడైనా సిగ్గుపడదాం. దీనికి కారణము మనమే అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఎక్కడైనా సిగ్గుపడి కారణం మనమే తెలుస్తున్నాం. మనము ఆయన సన్నిధిలోనికి సాగిల ప్రకాని గనక మనం వస్తే కులరా, ఎప్పుడైతే మనము మాట వినకుండా, మన పితరులు మాట వినకుండా, మన అపరాధముల ద్వారా మేలులను పొందలేకపోయామో, ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి నమస్కరించి అడిగితే, ఆమేన్, అడగగలిగినట్లయితే కోల్పోయిన సమస్తాన్ని కూడా ప్రభు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. ఎప్పుడంటే
తిరిగి ఆయన సన్నిధికి మనము వచ్చినప్పుడు, సాగిలపడటానికి మనము వచ్చినప్పుడు ఈ పరిస్థితులన్నీ మన కుటుంబాల్లో నెరవేర్చబడతాయి. కానీ రానంత కాలము మేలును ఆశించిన, మేలు కలగాలి అనే ఆశతో ఉన్న ఆ మేలు కలగదు. దానికి కారణము మన పాపము, అపరాధము, ఇంకా మనము ఆయన యొద్దకు తిరిగి రానటువంటి విధానమే అని మనం తెలుసుకునేటటువంటి వారిగా ఉండాలి. అదే 3వ అధ్యాయంలో కూడా మరొక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది పిల్లరా. 22వ వచనాన్ని గనక మనం చూస్తే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఏమంటున్నారు చూడండి పిల్లరా, తిరిగి రండి, అవిశ్వాసమును నేను బాగు చేస్తాను అంటున్నాడు ప్రభువు. ఇది చాలా గొప్ప మాట పిల్లరా. నేటి దినాన చాలా మంది శరీర బలహీనతలు, స్వస్థతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తప్పేం కాదు, చక్కగా ప్రభు వాటన్నిటి నుంచి కూడా విడుదలను కలుగు చేస్తారు. కానీ ఆయన అంటున్న శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మీరు తిరిగి వస్తే, మీరు తిరిగి సన్నిధికి వస్తే మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తున్నాను. ఇప్పుడు ఏది చాలా శ్రేష్టమైనదో గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. శరీరానికి స్వస్థత కలిగిన మరొక సమయంలో ఆ బలహీనత రావచ్చు, కాదంటారండి, రావచ్చు. కానీ ఇక్కడ మనము ఆత్మకు స్వస్థత, ఆ అవిశ్వాసం ఏమైతే ఉందో, అవిశ్వాసులుగా ఏమైతే ఉంటా ఉన్నారో, పాపం అనే రోగము ఏదైతే ఉందో దానంతటిని నేను తీసివేస్తాను. మీరు తిరిగి రండి, తిరిగి రండి, సన్నిధికి రండి, సాగిలపడండి. అలా పడితే, సాగిలపడితే గనక పాపం అనే రోగాన్ని తీసివేస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. శరీర రోగము పోయినా పోయకపోయినా ఇలా పరలోక రాజ్యం వెళ్ళాలంటే పాపం అనే రోగం నిశ్చయంగా పోవాల్సిందే కదా పిల్లరా. శరీరానికి బలహీనతలు వచ్చి విశ్వాసంలో గనక మనం మరణిస్తే నిశ్చయంగా పరలోకానికి వెళ్ళిపోతాం. విశ్వాసంలో జీవించాం కాబట్టి నిశ్చయంగా ఏమైపోతాం అంటే పరలోకానికి వెళ్ళిపోతాం, రాజ్యానికి చేరుకుంటాం. కానీ ఇక్కడ పాపం అనే రోగం ఉన్నంత కాలము, అవిశ్వాసం అనే రోగం ఉన్నంత కాలము, అవిశ్వాసము నిన్ను అందరినీ ఏలుబడి చేస్తున్నంత కాలము మనము మేలులను పొందలేం. అందుకే ఆయన అంటున్నాడు, తిరిగి రండి భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి. పితరుల దగ్గర నుంచి, బాల్యము నుంచి, మీరు మీ పితరులు బాల్యము నుంచి దోషములు, పాపములు చేస్తున్న బిడ్డలారా తిరిగి రండి, సాగిన పర్వతానికి రండి, ఈ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. వాక్యము ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు పిల్లరా, అవిశ్వాసం మొత్తము కూడా బాగు చేసేటటువంటి వారిగా ఉంటాడు. అప్పుడు మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా తీర్చబడతాం. 34వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే పిల్లరా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. యథార్థముగా ఉండేవారికి ఆయన ఏ మేలు చేయక, అంటే చూడండి ఇక్కడ యథార్థవంతులకి మేలును ఇస్తానంటున్నాడు. కానీ మూలవాక్యం మనం ఏం చూసామంటే, మీరు ఆశించిన మేలు పొందట్లేదని చూసాం. అంటే దాని అర్థం యథార్థవంతులుగా లేం, దాని అర్థం విశ్వాసులుగా లేం. ఎందుకంటే బాల్యము నుంచి మనము అపరాధములు చేస్తున్నటువంటి వారిగా ఉన్నాం కాబట్టి ఆశించిన మేలును నేటి దినాన మనము పొందట్లేదు. మేలును పొందాలంటే మనలో ఉన్న అవిశ్వాసం అంతా కూడా పోవాలి. తిరిగి గనక వస్తే అవిశ్వాసము తీసివేసుకొని విశ్వాసముతో ప్రభు సన్నిధిలోనికి సాగిన పడటానికి వస్తే ప్రభు వారు అంటున్నాడు, ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే ఇక మీదటి నీకు ఏం అనుగ్రహిస్తారంటే పుల్లారా, మేలును. ఏమిస్తారండి? మేలులు ఇస్తారు. ఇక మీదట మనకి యథార్థముగా ప్రవర్తించబోతున్న మనకి ఆయన ఏమి అనుగ్రహించబోతున్నా అంటే మేలును అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడంటే తిరిగి, ఎప్పుడంటే పుల్లారా తిరిగి ఆయన యొద్దకు మనము వచ్చినాం. పుల్లారా అలాగా తిరిగి వచ్చినటువంటి ఒక రాజు జీవితంలో జరిగినటువంటి ఒక మేలును, ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం పుల్లారా. దినవృత్తాంతములు
రెండవ గ్రంథంలో 33వ అధ్యాయాన్ని గనక ఒకసారి మనము చూడగలిగినట్లయితే పిల్లరా, అక్కడ మనష్షేను గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అది వరకు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. కానీ వాటన్నిటి విషయాలు మనం వెళ్లకుండా కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆయన ఎలాగ తిరిగి వచ్చాడో ఆ విషయాలను మాత్రం మనము కొద్ది సమయం చూద్దాం పిల్లరా. ఈ మనష్షే ఎవరి కుమారుడిగా ఉన్నాడంటే హిజ్కియా కుమారుడిగా ఉన్నాడు. హిజ్కియా మరణించినటువంటి తదుపరి మనష్షే గారు రాజ్యాన్ని దాదాపుగా 12 ఏళ్ల వాడై యెరూషలేములో సుమారు 55 సంవత్సరాలు ఏలాడు. ఎప్పుడైతే మనష్షే రాజ్యాన్ని ఏలటానికి రాజుగా వచ్చాడో అతన్ని బట్టి రాయబడిన మాటలన్నీ కూడా మనం చూడగలిగినట్లయితే, యెహోవా దృష్టికి చెడు నడత నడిచినట్లుగా, ఆకాశ నక్షత్రమును కొలిచి పూజించినట్లుగా, యెహోవా మందిరములోనే బలిపీఠములను కట్టించిన వాడుగా ఈ మనష్షే ఉన్నాడు. ఈ మనష్షే తన కుమారులు కూడా అదే క్రమాన్ని నేర్పించాడు. తాను వ్యతిరేక ప్రవర్తనలో జీవించడం మాత్రమే కాదు కానీ ఇతను ఏం చేశాడంట, తన కుమారులకు కూడా అదే వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనను నేర్పించేటట్లుగా చేశాడు. అగ్నిగుండంలో గుండా దాటించడం, ముహూర్తాన్ని విచారించడం, అలాగా ఇవన్నీ కూడా పనులను చేయించినటువంటి తదుపరి యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపమును పుట్టించాడు. ఏం కలుగు చేశాడంట పుల్లారా? దేవునికి ఏం కలుగు చేశాడంట అంటే అతని ప్రవర్తన దేవునికి ఏం కలుగజేసిందంటే కోపము కలుగజేస్తుంది. ఇందాక మనం ఏం చూసాము? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడని చూసాం కదండి, మేలు చేసే దేవుడని చూసాం. కానీ ఈ యొక్క రాజుగారి ప్రవర్తన, ఈ మనుషుని యొక్క ప్రవర్తన ఎవరికి కోపాన్ని కలిగేటట్లు చేసిందంటే దేవునికి కోపము కలిగేటట్లు చేసింది. సరే, కుటుంబం అంతా కూడా కలిసి దేవునికి కోపాన్ని గుర్తించారు. తర్వాత కింద వచనంలో గనక మనం చూడగట్లేదు, 9వ వచనంలో ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై జనాభాని కూడా ఏం చేశాడంట? మోసం చేశాడు. తాను మోసపోయింది కాకుండా, ఏమంటే తన కుటుంబము మోసపోయింది కాకుండా, అబద్ధపు మాటలు చెప్పి, అబద్ధ దేవుని గురించి చెప్పి ఎవరిని మోసం చేశారంట? జనులను కూడా మోసం చేశాడు. జనులు కూడా పాపము చేయడానికి కారణమయ్యాడు. ఆ యూదా జనాభా అంతా కూడా పాపము చేయడానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఆ మాట కూడా ఉంటుంది కింద, యెహోవా నశింపజేసిన అన్య జనులందరికంటేనూ వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు ఇతనే కారకుడాయాడు. అంటే జనులు పాపం చేయడానికి ఎవరు కారకుడయ్యాడంట పిల్లరా? మనష్షే కారకుడుగా అయ్యాడు. అంటే చూడండి, అతను చెడు నడవటం మాత్రం కాదు కానీ కుటుంబం వారు కూడా అలాగే నడిచాడు. దేవుని కోపం వచ్చింది. జనులందరూ కూడా అలాంటి పాపపు ప్రవర్తన చేయడానికి కారణం ఎవరడా అంటే మనష్షేనే. అది ఇప్పుడు మనష్షే ఎంతమందిని చెడగొట్టాడో చూడండి. తన కుటుంబాన్ని చెడగొట్టాడు. యూదా జనాభా అందరూ కూడా ఏం చేశాడంట? పాపము చేసేటట్లుగా చేశాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడయ్యా? పాపం చేస్తున్నప్పుడు ఆయన అడ్డుకోవచ్చు కదా అని చాలా మందిలో ఆలోచన వచ్చింది. చాలా మంది ఇటువంటి చెడు నడత నడుస్తూ ఉన్నప్పుడు, ఇలాగ చెడు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువు వాటిని ఆపొచ్చు కదా. ఆ మాట గనక మన లేఖనాల్లో గనక చూడగలిగినట్లయితే పుల్లరా, 10వ వచనాల్లో గనక ఒక మాట చూస్తే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను. అది చూడండి పుల్లారా, ఏ దేవుడు ఆపడానికో ప్రయత్నం చేశాడు. ఎలాగా? వర్తమానములు పంపించడం ద్వారా. ప్రభు ఏం చేశాడంటే మనష్షేకును జనులకు వర్తమానములు పంపించేటట్టు చేశాడు. అయినా పుల్లారా, జనులు వాటిని చెవియొక్కలేదంట, వినలేదంట. అంటే ఎన్ని వర్తమానాలు పంపించినా జనులు వినే పరిస్థితులలో నేటి దినాన
జనాభా కూడా అలాగే ఉన్నారండి. నాటి పరిస్థితులు మాత్రమే కాదు కానీ పిల్లరా, నేటి దినాన దేవుడు తన సేవకుల ద్వారా లేకపోతే పిల్లరా విశ్వాసుల ద్వారానో అనేక వర్తమానములు అవిశ్వాసములో ఉన్నటువంటి వారికి పంపిస్తా ఉన్నప్పుడు వారు ఏమాత్రమో చెవియొగ్గకుండా, ఏమాత్రమో ఆ మాటలను వినకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. ఖచ్చితంగా ప్రవర్తన ఫలాన్ని కూడా చూస్తారండి ఒకనొక దినాన్ని. మనష్షే గారికి ఎన్నో వర్తమానాలు పంపించారయ్యా, నీవు నడిచే నడత మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, నీ కుటుంబం వారు చేస్తున్న ఆలోచన మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు, నీవు జనులను ఇదిగో పాపము చేయడానికి కారణకుడు అయ్యావు, ఆ ఆలోచన ఏమాత్రం మంచిది కాదని మనష్షే గారికి జనులకు వర్తమానాలు పంపిస్తే వాటిని వినకుండా ఇలా ఏం చేస్తున్నారంట, వినకుండా చెవి ఎక్కకుండా వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. మరి జీవిస్తున్నటువంటి వారు మేలును పొందుతారా? ఏమండి, వర్తమానములు వినకుండా, దేవుని శ్రేష్టమైన మాటలను వినకుండా, ప్రభు యొక్క మాటను ఆలకించగా మేలు పొందాలి, మేలు కావాలి అని ప్రార్థన చేస్తే దాన్ని మనం పొందుతామండి? పొందం కదా. దానికి కారణం ఏంటి? మన పాపమే. దానికి కారణం ఏంటి? ఆయన మాట మనము వినటువంటి విధానమే ఆ మేలు పొందకుండా ఉండటానికి కారణమై ఉంది. ఇప్పుడు అదే సంఘటన అదే క్రమంలో మనష్షే నడిచాడు, తన కుటుంబాన్ని నడిపించాడు, జనులందరినీ కూడా నడిపించాడు. ప్రభు వారి కోపం వచ్చింది. ప్రభు వారు ఏం చేశారంటే పిల్లరా, అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించి మనష్షే తప్పించుకొని పోకుండా ఉండేటట్లు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతను ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే బబులోనులోకి తీసుకెళ్ళిపోయారు. ఏ మాట రాయబడింది చూడండి, అతను తప్పించుకొని పోకుండా ఉండటానికి గొలుసులతో బంధించారంటండి. తప్పించుకొని పోకుండా ఉండటానికి ఏం చేశారంట? గొలుసులతో బంధించారు. ఎందుకుని బట్టి? అతని అపరాధమును బట్టి తప్పించుకోలేకపోయాడు. ఈ దినమున మనం కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితులలో ఉండిపోయాం. అపవాది మన అనేక గొలుసులతో ఏం చేసిందండి? బంధించేసింది. దానికి కారణం మనమే, మన అపరాధములే, మన పాపములే, మన ఆలోచనే, మన ప్రవర్తనే. ఎలాగైతే ఈ మనష్షే తప్పించుకొని పోకుండా ఎవరైతే ఆ సైన్యము వారు గొలుసులతో బంధించి వేశారో పాపమనే బంధకాలు ఉండేటట్లుగా అపవాది మనని బంధించింది, గట్టిగా బంధించేసింది, గట్టిగా బంధించేసింది. పిల్లలు ఆ బంధకాలు ఉండిపోయాం మనం. ఇక ఇతని పరిస్థితి కనుక మనం చూడగలిగినట్లయితే బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత బంధకాలలో ఉన్నాను అని గమనించిన మనష్షే వారు ఏం చేశారంటే పిల్లరా, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను మనష్షే ఏం చేశాడంట? బతిమాలుకున్నారండి. శ్రమ రానంత కాలము దేవుడు గుర్తుకొచ్చాడా? కష్టం రానంత కాలము దేవుడు గుర్తుకొచ్చాడా? తనని తాను మోసం చేసుకున్నాడు, కుటుంబాన్ని మోసం చేసుకున్నాడు, జనులను మోసపుచ్చాడు, అంతటికి కారణమయ్యాడు. ఇప్పుడు బందీలుగా ఉండిపోయాడు. శ్రమలోకి వచ్చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే తనని తాను బహుగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకుని ఏం చేశాడంటే ఆయనను బతిమాలటము మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన బతిమాలటము మొదలు పెట్టిన తర్వాత ఆయన కూడా ఏం చేశాడంట? ఆయన మొరను విని ఆయనకు మొరలిడగా
ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే తాను బహుగా తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే ఆయనకి మొరపెట్టాడో, శ్రమలో ఉన్నప్పుడు బందీగా ఉన్నప్పుడు మొరపెట్టాడో, ఆయన కూడా మొరను విని ఏం చేశారంటే పుల్లరా, యెరూషలేములోనికి అతని రాజ్యములోనికి తిరిగి తీసుకొచ్చినప్పుడు మనష్షేకి అప్పుడు బొలుపు వెలిగింది, ఆయనే దేవుడై ఉన్నాడని. ఆమేన్. ఆయన కాకుండా వేరొక దేవుడు ఎవరు కూడా అప్పటి వరకు మందిరంలో బలిపీఠము కట్టాడు. దేవుని మందిరంలో బలిపీఠము కట్టిన ఆయన ఇప్పుడు ఏం తెలుసుకున్నారంటే ఆయన మాత్రమే, ఆమేన్, ఆయన మాత్రమే దేవుడై ఉన్నారు. ఎప్పుడంట? తిరిగి వచ్చినప్పుడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసే 3వ అధ్యాయం 2వ వచనంలో తిరిగి రండి భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను, ఆమేన్, అవిశ్వాసమును బాగు చేస్తానన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే మనష్షే తిరిగి వచ్చాడో, తిరిగి వచ్చాడా పిల్లలు? నిశ్చయంగా ఎప్పుడు వచ్చాడు? శ్రమ వచ్చినప్పుడు. శ్రమ రాకముందు రాలా, శ్రమ రాకముందు దేవుడు ఉన్నాడు అని గుర్తుకు రాలా. శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే తిరిగి, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు చూడండి పిల్లరా. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట కనుక మనం చూస్తే 55వ అధ్యాయం పిల్లరా 7వ వచనం ఒకసారి మనం చదువుదామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల జాలిపడును. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. భక్తిహీనులు ఏం చేయాలంటే పిల్లరా, అంటే వారు ఏర్పాటు చేసిన మార్గాలు వారు విడిచిపెట్టాలి. దుష్టులు వారి తలంపులను, ఆలోచన మొత్తం కూడా ఏం చేయాలంట? మానాలి. మానితే వచ్చే ప్రయోజనం ఏంది? దుష్టులు వారి మార్గము నుంచి గనక తిరిగితే పుల్లరా వారి ఆలోచన తలంపులు మొత్తం కూడా మానివేస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే, చూడండి, యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు ఏం పడతాడంటే, ఆమేన్, జాలి పడతాడండి. ఆయన వారి యందు ఏం పడతాడంట? జాలి పడతాడు. అంటే మన పరిస్థితులను చూసి ఆయన జాలి పడతాడండి. ఆమేన్. ఎప్పుడు ఆ పరిస్థితి వచ్చిందంటే భక్తిహీనుగా ఉన్న వారు మార్గంలో విడిచినప్పుడు, వారి తలంపులు ఆలోచనలు మానినప్పుడు యెహోవా వారందరిని చూసి ఏమవుతాడంట? జాలిపడతాడు. ఇప్పుడు మనష్షేని చూసి దేవుడు జాలిపడ్డాడా పిల్లరా? పడ్డాడండి. ఎందుకు? అతను శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టాడు కాబట్టి తనను తాను బహుగా ఏం చేశాడంట? అంటే దాని అర్థం మనష్షే తన మార్గాన్ని విడిచాడు, మనష్షే తన తలంపులను మార్చుకున్నాడు, మనష్షే తన ఆలోచనలు మార్చుకున్నాడు పిల్లరా. ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టి ఆ దేవతను పూజించడం మానేశాడు, ఆ దేవతను పూజించడం మొదలు పెట్టాడో అప్పుడు ఏమాత్రమో నెమ్మది లేదు. సైన్యము వచ్చి అతను ముట్టడి వేసి బందీగా తీసుకువెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇలా వచ్చానని మనసును మార్చుకొని, మార్గమును మార్చుకొని, ఆలోచన మార్చుకొని దేవుడు వైపునకు తిరిగాడో దేవుడు అతని మీద జాలి పడ్డాడు. ఆమేన్. నీ మీద ప్రభువు జాలి పడేటట్టు మనం చేసుకోవాలండి. ఇప్పుడు ఎదుటి వారిని మనం చూస్తే జాలి, కొంతమంది పరిస్థితి చూస్తే జాలి కలుగుతూ ఉంది కదా, అప్పుడు మనకేమనిపించింది? సహాయం చేయాలనిపించింది. ఎంతో కొంత మన దగ్గర ఉన్నదంటే ఎంతో కొంత, చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నారు, కనీసము ధరించడానికి దుస్తులు కూడా లేవు, తినడానికి సరైనటువంటి ఆహారం లేదు అనే ఆ పరిస్థితులను మనం చూసి జాలి పడతా ఉంటాం. లోకంలో ఉండే మనకి అంత జాలి ఉంటే లోకాన్ని నిర్మించిన ఆయనకి ఇంకెంత జాలి ఉండాలో చూడండి. ఆమేన్. కదా పిల్లారా? ఆయన ఎప్పుడు జాలి పడతాడు? నీవు తిరిగినప్పుడు, మార్గములను విడిచి తిరిగినప్పుడు, తలంపులను మాని తిరిగినప్పుడు, ఆలోచనలు మాని తిరిగినప్పుడు ఆయన నిన్ను చూసి జాలి పడతాడండి. జాలిపడి ఏం చేస్తారంటే పిల్లరా,
చూడండి, వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. బహుగా క్షమిస్తారంట. అంటే ఎంత అపరాధము చేసినా, ఎంత పాపము చేసినా మనం ఏమవుతాం? క్షమించబడతాం, బహుగా క్షమించబడతాం. ఆయన మనస్యకరము బహుగా తను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటే దేవుని లక్ష్యం ఏంటి? బహుగా క్షమిస్తాడంట. మనం ఎంతగా తగ్గించుకొని ఆయన సన్నిధిలో మొరపెడితే పిల్లరా, మన మార్గములను విడిచి తిరిగి ఆయన సన్నిధిలోనికి సాగిలపడటానికి వస్తే పిల్లరా, నిశ్చయముగా బహుగా ఆయన మనం క్షమిస్తాడు. మన మీద జాలిని, కనికరమును చూపిస్తాడు. ఆశించిన మేలులతో మనమందరినీ కూడా నింపుతారండి ఆయన. ఆశిస్తారు కానీ మీరు పొందరు. ఎందుకంటే దానికి కారణం మన అపరాధమే. మీరు కోరుకుంటారు కానీ కోరుకున్న దాన్ని పొందరు. దానికి కారణం ఏంటంటే మన అపరాధమే. తిరిగి రాలేని విధానమే, అవిశ్వాసమే, భ్రష్ట స్వభావమే. బాల్యము నుంచి మనలో ఉండిపోయిన ఆ స్వభావం అంటారు. బాల్యము నుంచే పితరుల దగ్గర నుంచి వచ్చిన ఆ స్వభావము మనలో కూడా ఉండిపోయి, బాల్యం నుంచి ఆయన వైపునకు తిరగనటువంటి ఆ స్వభావమే మేలులను మనకు దూరం చేస్తుంది, ఆశీర్వాదాలను దూరం చేస్తుంది. దానికి ఎవరినో కారణముగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తనే దానికి కారణమై ఉంది. మన సేవలే బహుగా తగ్గించుకొని అయ్యా క్షమించు అని కనుక ప్రార్థన చేస్తే ఆయన బహుగా క్షమించే దేవుడు మన మీద జాలిపడి ఆశించిన మేలులను ఇచ్చేటటువంటి దేవుడిగా, ఆ రీతిగా మనస్సే తిరిగి ఎవరి వైపు తిరిగాడంటే పిల్లరా, దేవుని వైపునకు తిరిగినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం పిల్లరా. తిరిగిన తర్వాత మనస్సే చేసినటువంటి పనులను గనక మనం చూస్తే, దేవతల అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠమునంటిని తీసి పట్టణము బయటకి వాటిని లాగి వేయించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. ఎలాగ తనలో మార్పు వచ్చింది అంటే, ఏమైతే విగ్రహాలు నిలిపాడో తీసేశాడు, ఏమైతే బలిపీఠంలో కట్టాడో తీసివేశాడు. ఏ ప్రజలైతే పాపము చేయడానికి కారణమయ్యాడో ఆ ప్రజలతో యెహోవాను సేవించండి అని వారికి ఏం చెప్పాడంట? ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే మారిన తర్వాత ప్రార్థన మాత్రమే కాదు గడిపున్నారా, ఇది చేసిన గొప్ప పని ఏంటంటే, ఏదైతే ఆ యొక్క బాధ రావడానికి కారణమయ్యిందో, ఏదైతే అన్య దేవతలు పూజించాడో, బలిపీఠంలో కట్టాడో, జనులు పాపం చేయడానికి కారణమయ్యాడో వాటన్నిటినీ తనను తాను సరి చేసుకున్నాడండి. ఇప్పుడు విశ్వాసులు విశ్వాసంలోనికి రావగానే వారు ప్రార్థన మాత్రమే కాదు కానీ విశ్వాసంలోనికి రాకముందు ఏదైతే మనం పాపము చేశామో వాటన్నిటిని మనము సరిదిద్దుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మనస్సే సరిదిద్దుకున్నాడు కదా పిల్లరా. దేవతను నిలబెట్టాడు. ఇప్పుడు ఆ దేవతను ఏం చేశాడు? తీసివేసాడుగా. బలిపీఠాన్ని కట్టాడు, బలిపీఠాన్ని ఏం చేశాడు? తీసివేసాడుగా. ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడు. ఆ ప్రజలతో దేవుని మాత్రమే సేవించనని ఆజ్ఞ. అంటే తన పరిస్థితులు మొత్తాన్ని కూడా సరి చేసుకున్నాడండి. ఒక విశ్వాసి చేయవలసినటువంటి పని ఏంటంటే, రక్షణలోనికి రాలేక ముందు ఏదైతే పాపపు బంధకాల్లో అపరాధములో ఉండిపోయేమో పిల్లరా, రక్షించబడిన తరువాత వాటన్నిటి విషయాలను మనం సరి చేసుకొని విశ్వాసములోనికి, వాటన్నిటిని సరి చేసుకున్న ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉందా? వాటన్నిటిని సరి చేసుకున్న మేలు చేయమంటే ప్రయోజనం ఉందా? సరి చేసుకున్న దీవుని ఇవ్వమంటే ప్రయోజనం ఉందా? ఇతను తిరిగాడు కాదంటలా. తిరిగిన తర్వాత ఏదైతే పాపానికి కారణమైందో దాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? సరి చేసుకున్నాడు. ఇంకా పురులారా, మీలో అటువంటివి సరి చేసుకోలేనటువంటి కార్యములు, విషయాలు ఏమున్నా అని సన్నిధిలోనికి సాగిలపడి వచ్చి వాటన్నిటిని సరి చేసుకునే వారిగా మనము ఏమండి అవ్వాలి. మాటలు సరి చేసుకోవాలి, ప్రవర్తన సరి చేసుకోవాలి, ఆలోచన సరి చేసుకోవాలి,
తలంపులను మార్చుకోవాలి కదా పుల్లారా. ఇవన్నిటిని ఎవరు మార్చుకున్నారంటే మనస్సే మార్చుకున్నటువంటి మనుష్యుడిగా ఉన్నాడండి. ఇది మనం ఏ రీతిగా ఉన్నాం పుల్లారా? మారు మనసు పొందిన తరువాత, విశ్వాస జీవితం ప్రారంభించిన తర్వాత అవిశ్వాసిగా ఉన్న పనులే మనలో ఉంటే, అవే పనులు చేస్తూ మేలు చేయమంటే నిశ్చయంగా ప్రభు చేయడండి. అవే పనులు చేస్తూ ఆశీర్వదించయ్యా అంటే ప్రభు ఆశీర్వదిస్తారండి. ప్రభువా ప్రభు అని పిలిస్తే ఉపయోగం ఉందంటారా? ఆయన చిత్త ప్రకారం చేస్తేనే కదా, ఆయన ఆలోచన ప్రకారం చేస్తేనే కదా. మారకుండా, తిరిగి రాకుండా, అవిశ్వాసులుగా భ్రష్ట స్వభావంతో ఉంటూ మేలు చేయమంటే ఆయన చేయడు, నిశ్చయంగా చేయడు. నేను అడిగినా చేయడు, మీరు అడిగినా చేయడు. మనం ఏం చేయాలంటే పిల్లరా, తిరిగి రావాలి. మీ అవిశ్వాసం నేను బాగు చేస్తానన్నాడు దేవుడు. తిరిగి రావాలి, సన్నిధిలోకి రావాలి. బాల్యం నుండి మనలో ఉన్న అపవిత్రత అంతటి నుంచి తీసేసుకొని మనస్సేవలి తిరిగి ఆయన సన్నిధిలో బహుగా తగ్గించుకొని ఆయనకు మొర పెడితే మొరను ఆలకించి ఆశీర్వాదాలతో, మేలులతో ప్రభు ఈ సన్నిధిలో ఉన్న వారిని నింపబోతున్నారు పిల్లారా. తిరగగలిగినట్లయితే తిరిగిన ఎడల అందుకే ఆయన అంటున్నాడు, అవిశ్వాసాన్ని బాగు చేస్తాను అన్నాడు. అవిశ్వాసాన్ని బాగు చేస్తాను రండి, మార్గమును విడిచి రండి. బహుగా క్షమిస్తాడు పిల్లరా, జాలి పడతాడు పిల్లరా, శ్రేష్టమైన మార్గాన్ని ఇస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. మారు మనసు పొంది, బాప్తిస్మమును పొంది ఇంకా పాప స్వభావంలోనే జీవిస్తే, ఇంకా పాత స్వభావంలోనే జీవిస్తే, ఇంకా అట్టి ఆలోచన తలంపులతోనే ఉంటే ఏమాత్రం ఆశించిన మేలులను, బాల్యం నుండి ఉన్నటువంటి వాటన్నిటిని తీసేసుకుంటేనే ఆశీర్వాదాలను, మేలులను మనము చూస్తాం. కాబట్టి ఏ రీతిగా మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఏ రీతిగా మన ప్రవర్తన ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మా మారు మనసు పొందిన మనలో ఇంకా పాత స్వభావం ఉందేమో, మనస్సే తీసివేసినట్లుగా, పాపం చేయడానికి కారణమైన వాటిని తీసివేసినట్లుగా మనలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేయాలండి, రోత స్వభావం తీసివేయాలండి, తలంపులన్నీ కూడా మార్చుకోవాలండి, ఆలోచన అంతా మార్చుకోవాలండి. అప్పుడు మాత్రమే మేలు, అప్పుడు మాత్రమే దీవెన, అప్పుడు మాత్రమే ఆశీర్వాదం. కానీ అలాగ కొంతమంది మనం ఉండనీరు. ఒక మాట చూపించలేక నేను ముగిస్తాను పిల్లరా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 26వ వచనం. నా జనులలో దుష్టులు ఉన్నారు, వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు. మనుషులను ఏం చేస్తారంట అంటే జనులలో ఎవరున్నారంట పిల్లారా? దుష్టులు ఉన్నారంట. వారు మనుషులను ఏం చేస్తారంట? పట్టుకుంటారు. పక్షుల వేటగాండ్రు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉంటారంట. పక్షుల కోసం వారు ఎలాగైతే ఉంటారో మనుషులు కూడా మనల్ని భ్రష్టత్వం వైపులోకి నడిపించడానికి బోనులు పెట్టేవారిగా ఉంటారంట. మనుషులు ఎంతగా ఉండిపోయారు. నా జనులలో ఎవరున్నారంటున్నారు? దుష్టులు ఉన్నారు. దుష్టులు ఎక్కడ ఉన్నారంటే పిల్లరా? జనులలోనే ఉన్నారంట. దుష్టులు ఎక్కడి నుంచో రారండి, వేరే ఆకాశం నుంచి వస్తారండి, వేరే లోకం నుంచి ఏమైనా వస్తారా? ఏమన్నాడు దేవుడు? నా జనుల్లోనే ఉన్నారు. వారు ఏం చేస్తారంటే మనుషులను పట్టుకుంటాడు, గందరగోళం చేసేస్తారు. పక్షుల కోసం వేటుగాండ్లు ఉన్నట్టుగా, బోనులు పెట్టి ఉన్నట్టుగా ఈ మనుషుల కోసం కొంతమంది మరి వాటన్నిటిని జయించాలండి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే పిల్లారా? జయించాలి. వాటన్నిటిని జయించాలి. మనలోనే దుష్టులు ఉన్నారు, మన మధ్యనే దుష్టులు ఉన్నారు, మనతోనే దుష్టులు ఉన్నారు. మనతో, మన మధ్యలో, మనలోనే ఎవరున్నారంటే పిల్లారా? దుష్టులు ఉన్నారు.
అటు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఆయన వైపు తిరగాలి, బహుగా తగ్గించుకొని తిరగాలి. అలాగే తిరిగితే ఆశించిన మేలు పొందుతాం, ఆశించిన దీవెన. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని, మనలో ఎవరున్నారంటండి? మన మధ్యలో ఎవరున్నారంట? చూడండి ఒక్కసారి. మీ గృహం పక్కనే ఉన్నారేమో, మీ గృహాలు ఏమండి చుట్టుపక్కలే ఉన్నారేమో. వారు అంతే అనుకుంటారు, మా గృహం పక్కనే ఉన్న. మనం ఎట్లా అనుకుంటామో ఈ లేఖం అందరికీ వర్తించదు కదండి. నేనేమనుకుంటాను, నా చుట్టుపక్కల ఉన్నారు అనుకుంటాను, మీరేమనుకుంటారు, మీ చుట్టుపక్కల ఉన్నారు అనుకో. ఇది అందరికి వర్తించే వాక్యమే, మాటే. జాగ్రత్తగా ఉండాలి, వారితో జాగ్రత్తగా ఉండాలి. మన పాపం వైపునకు నడిపించేటట్టు చేసే వారితో జాగ్రత్తగా. మనషే జనాభాని పాపం వైపునకు నడిపించడానికి కారకుడయ్యాడు. మనం ఎవరు దేవునికి వ్యతిరేకంగా మనం ఎవరైతే చేస్తున్నారో వారికి మనం దూరంగా ఉండాలని. దేవునికి దూరంగా మనం ఎవరైతే చేస్తున్నారో వారికి మనం దూరంగా ఉండాలి. పాపం చేయడానికి ఇదిగో మనకి ఎవరైతే కారకులు అవుతున్నారో వారికి మనం దూరంగా కనిపెట్టాలి. వారికి మనం దూరంగా. వారు దుష్టులని ప్రభు మాట్లాడుతున్నారు. దుష్ట సాంగత్యం చేయవద్దని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మంచి నడవడి కూడా ఏమైపోయిందంట? చెడిపోయింది. దుష్ట సాంగత్యం ఏం చేసిందంట? మంచి నడవని తీసేసింది, చెడిపోయేటట్లు చేసింది. కాబట్టి చుట్టుపక్కన ఉన్న వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకుంటూ, బహుగా తగ్గించుకుంటూ ఆయన వైపు తిరిగి మళ్ళీతే ఆయన మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఆశించిన మేలులతో ఆయన మనల్ని నింపుతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పుల్లరా ఒక్క మాటను ఆలకించండి. మనకి మేలు కలగకపోవటానికి కారణము మనమే, మన అపరాధములే, మన పాపములే అని గమనించుకోండి. మన క్రియలు, ఆలోచనలు, పనులే మేలులను దూరం చేస్తున్నాయని ఆలోచించండి. మన ఆలోచన ధోరణి మేలులో కలగకుండా చేస్తున్నాయి. బాల్యంలో ఉన్న ఆ అపవిత్రతే మేలులను మనకు దూరంగా చేస్తున్నాయి. మనలో ఏ అపవిత్రత ఉందో, మనలో ఏ విధమైనటువంటి పుల్లరా బాల్యం నుంచి ఉంచబడినటువంటి అవిధేయత మనలో ఉందో, మరి ఆ అవిధేయతని మనం వదిలేసుకొని, అపవిత్రతను వదిలేసుకొని, ప్రభు ఈ అవిధేయత, ఈ అపవిత్రత నాలో ఉంది, నిజమేనయ్యా మారు మనసు పొందిన ఈ సందర్భంలో నాలో అపవిత్రత వచ్చేసింది, అవిధేయత వచ్చేసింది, ఈ మాట కూలేను, ఈ ప్రవర్తనలో ఉన్నాను అని నీకు అనిపిస్తే, ఆ భ్రష్ట స్వభావంలో ఉన్నాను అని అనిపిస్తే, అవిశ్వాసం ఉన్నాను అని మాటల ద్వారా ప్రభు నీతో మాట్లాడితే అనిపిస్తే, దాని నుంచి క్షమించమని, బహుగా నీవు తగ్గించుకొని క్షమించమని ఆయనకు మొరపెడితే, ఆయన క్షమించి నీ మొరను ఆలకించి క్షమించి వాసించిన మేలులు ఏ దినము నుంచే నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధపడిపోయాడు. ఆమేన్. సిద్ధపడినటువంటి దేవునికి మనం బహుగా తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా మేలును పొందుదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేద్దాం పుల్లారా. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తారని మాతో మాట్లాడారు నాయన. మీ వైపునకు తిరిగితే మా మీద జాలి పడతారని, బహుగా క్షమిస్తారని, ఆశించిన మేలులతో మమ్మల్ని తృప్తిపరుస్తారని మాతో మాట్లాడారు. అయినా నీ వైపునకు నా ప్రభ మళ్ళేవారిగా, తిరిగేవారిగా, నీ సన్నిధిలో సాగిలి పడేవారిగా, పాపము నుంచి, అపవిత్రత నుంచి, అవిధేయత నుంచి నా ప్రభ మమ్మల్ని మేము దూరం చేసుకుంటూ నీకు దగ్గరగా గొప్ప కృప దయచేయండి. అటు కృప సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు, ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డకు అనుగ్రహించమని ఆయన ఎల్లవేళ నీ ఆశీర్వాదాలు, మేలులు మాత్రమే పొందుకుంటూ మా ఆధ్యాత్మిక జీవితాల్లో నడుస్తూ కొనసాగే గొప్ప కృప దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మహోన్నతుడు యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.